అండి అందరికీ. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. ఇది ఒక 23 ఇయర్స్ బ్యాక్ అయితే మా అమ్మ నాకు చాలా ఇష్టంగా చేసి పెట్టేది. ఇప్పుడు నేను నేర్చుకున్నాను. బ్రెడ్ని నేను నెయ్యితో రోస్ట్ చేసుకున్నాను. 8 స్లైసెస్ తీసుకున్నాను. 2/3 కప్ షుగర్ తీసుకున్నా. ఆ స్లైసెస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నా. కొంచెం వేడయ్యాక కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని దాంట్లో వేసేసి ఒక 2 సెకండ్స్ 3 సెకండ్స్ ఉన్నాక మిల్క్ని యాడ్ చేసుకున్నాను. దానికి ఆ పీసెస్కి తగ్గట్టు మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత కూడా, ఎందుకంటే అది కొంచెం మెత్తబడాలి కాబట్టి కొంచెం మెత్తగైనాక షుగర్ని కూడా యాడ్ చేసుకొనేసి అలా 1 మినిట్కి ఒకసారి కలుపుతూ ఉండాలి. 10 సెకండ్స్ 1 మినిట్ తర్వాత మళ్ళీ ఇంకోసారి కలుపుకుంటూ ఉండాలి. అది ఎందుకంటే చిక్కబడేంత వరకు కలపాలి. అలాగే వదిలేసామంటే అది కింద మాడిపోద్ది. సో ఇది ఒక 10 మినిట్స్ లోపలే అయిపోతుంది. ఇంటికి రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఎవరు వచ్చినా చాలా తొందరగా క్విక్గా అయిపోయే రెసిపీ అనమాట. ప్రిపేర్ చేసిన స్వీట్ని కొంచెం సైడ్కి పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక స్టీల్ బాక్స్ని ఇలాంటి ప్లాస్టిక్ బాక్స్ అయినా తీసుకొని కొంచెం నెయ్యి పూసుకొనేసి మనం ప్రిపేర్ చేసిన స్వీట్ని దాంట్లో వేసేసి ఎయిర్ బబుల్స్ లేకుండా ట్యాప్ చేయండి. తర్వాత కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా మనం గార్నిష్ చేసుకొనేసి ఒక 2 to 5 మినిట్స్ బయట పెట్టుకోవాలి. ఎందుకంటే అది ఇంకా కాలుతుంటుంది కాబట్టి లోపల వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. కొంచెం కూల్ అయినాక తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 5 days 1 week అయినా వస్తుంది, బాగుంటుంది. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. లైక్ కొట్టి ఒక చిన్న కమెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.